హెల్లో ఫ్రెండ్స్, మనం రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం కదా. మరి వాటిలో ఎన్ని నిజంగా మనవి, ఎన్ని మనకు తెలియకుండానే ఇతరుల మాటల వల్ల తీసుకున్నవి? ఈరోజు మనం ఈ చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గురించే మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, ఫ్రెండ్స్తో కలిసి వేడివేడి ఛాయ్ తాగుతున్నారు, అందరూ సరదాగా ట్రిప్కి వెళ్దామంటున్నారు. ఆ జోష్లో మీరు కూడా సరే అనేశారు. కాని ఇంటికి వచ్చాక అయ్యో నాకు బోలెడు పనులున్నాయి కదా, ఎందుకు ఒప్పుకున్నాను అని అనిపించిందా? మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ అసలు సమస్య ప్రభావం కాదు, దాని గురించి మనకి తెలియకపోవడమే పెద్ద సమస్య. ఇది ఎలా ఉంటుందంటే, బయట వర్షం పడుతుందనుకోండి, మనం గొడుగు మర్చిపోతే ఏమవుతుంది? తడిచిపోతాం కదా. అలాగే మన చుట్టూ ఉన్న ఈ ప్రభావాన్ని మనం గమనించకపోతే కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతాం. అయితే మరి ఈ ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి 2 దారులున్నాయన్నమాట. ఒకే స్కూల్కి వెళ్లడానికి 2 వేర్వేరు దారులున్నట్టు. అవేంటో చూద్దామా? పాత ఆలోచన ఏంటంటే, నేను చాలా స్ట్రాంగ్, నన్ను ఎవ్వరూ ప్రభావితం చేయలేరు అని అనుకోవడం. ఇదెలా ఉందంటే, అస్సలు చదువుకోకుండా నేను ఎగ్జామ్ పాస్ అయిపోతా అని ధీమాగా ఉండటం లాంటిది. కాని కొత్త ఆలోచన ఏంటంటే, ప్రభావం అనేది సహజం, అది ఎవ్వరిపైనైనా పనిచేస్తుంది, కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవడం. అంటే ఎగ్జామ్ కష్టంగా ఉండొచ్చని తెలిసి బాగా ప్రిపేర్ అవ్వడం లాంటిదన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మన రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని చిన్న చిన్న కథలతో చూద్దాం. రెడీనా? మొదటగా మనం రాహుల్ని కలుద్దాం. మనలో చాలామందిలాగే రాహుల్ కూడా ఒక స్టూడెంట్. తన లైఫ్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ నిర్ణయం తన భవిష్యత్తునే మార్చేయగలదు. ఏమైందంటే, రాహుల్ తన ఫ్రెండ్స్ అందరూ ఒక కోర్సులో చేరుతున్నారని, దానికి భవిష్యత్తు బాగుంటుందని అందరూ చెప్పడంతో తను కూడా పెద్దగా ఆలోచించకుండా అందులోనే చేరిపోయాడు. కానీ కొన్ని రోజులకే అతనికి ఆ సబ్జెక్ట్స్ అంటే బోర్ కొట్టేసింది. ఏదో దారి తప్పినట్టు ఫీలయ్యాడు. అందుకే ఎప్పుడు గుర్తుంచుకోండి, అందరూ వెళ్తున్న దారి సులభంగానే అనిపించొచ్చు, కానీ అది మనకు సరైన దారి అవ్వాలని లేదు కదా. ఇప్పుడు మనం అరవింద్ గురించే మాట్లాడుకుందాం. తను ఒక ఆఫీస్లో పనిచేస్తాడు. అరవింద్ ఎదుర్కొన్న సమస్య మనలో చాలా మందికి రోజూ ఎదురయ్యేదే. ఒకరోజు అరవింద్ బాస్ సడన్గా వచ్చి ఒక ఎక్స్ట్రా వర్క్ చేయాలనే చెప్పారు. అప్పటికే టీంలో అందరూ ఓకే సార్ అనేశారు. ఆ సిచ్యువేషన్లో ఉన్న ప్రెషర్కి అరవింద్ కూడా సరే అని చెప్పాడు. కాని దానివల్ల ఏమైంది? తన మీద పనిభారం విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యామిలీతో గడపడానికి టైమే లేకుండా పోయింది. అందుకే నెక్స్ట్ టైం ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వెంటనే ఓకే చెప్పే బదులు ఒక్క నిమిషం ఆలోచించి చెప్తాను అని చెప్పి చూడండి. ఆ ఒక్క నిమిషం మన లైఫ్లో చాలా మార్పు తీసుకురాగలదు. అయ్యో, మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అది కూడా మనందరి దగ్గర ఉన్న ఒక సూపర్ పవర్. దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దామా? చాలా సింపుల్. ఇదే మన సూపర్ పవర్, జస్ట్ 10 సెకండ్ల విరామం. అవును, ఈ చిన్న గ్యాప్ చాలా శక్తివంతమైనది. హడాహుడిగా ఏదో ఒకటి చెప్పేసే బదులు ఒక్క 10 సెకండ్లు ఆగడం వల్ల మన ఆలోచనల్లో ఒక అద్భుతమైన క్లారిటీ వస్తుంది. ఈ టెక్నిక్ని ఒక మంచి టీ తయారు చేసుకునే రెసిపీలాగా 3 సింపుల్ స్టెప్స్లో గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్, ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒక్క క్షణం ఆగాలి, నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. సెకండ్, మనసులో నన్ను ఒక్క క్షణం ఆలోచించనివ్వండి అని అనుకోవాలి. థర్డ్, మనల్ని మనం 3 చిన్న ప్రశ్నలు వేసుకోవాలి. అంతే. ఇంతకీ మనల్ని కాపాడే ఆ 3 మ్యాజిక్ క్వశ్చన్స్ ఏంటో తెలుసుకోవాలనుందా? అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ 3 ప్రశ్నలని కొంచెం వివరంగా చూద్దాం. మొదటిది, ఇది నాకు నిజంగా కావాలా? ఈ ప్రశ్న రాహుల్కి చాలా హెల్ప్ చేసేది. ఉదాహరణకి, మీరొక కొత్త ఫోన్ కొనాలనుకుంటే, ఇది నాకు నిజంగా అవసరమా, లేక అందరి దగ్గర ఉందని కొంటున్నానా అని అడగాలి. రెండవది, ఎవరైనా నా మీద ఒత్తిడి పెడుతున్నారా? ఈ ప్రశ్న అరవింద్కి చాలా ఉపయోగపడేది. ఫ్రెండ్స్ పార్టీకి రమ్మని ఫోర్స్ చేస్తుంటే, నేను వాళ్ళ ప్రెషర్కి లొంగిపోతున్నానా అని ఆలోచించాలి. ఇక మూడవది, చాలా ముఖ్యమైనది, ఈ నిర్ణయం గురించి రేపు నేను సంతోషంగా ఉంటానా? ఈ ఒక్క ప్రశ్న చాలు మన నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఏమవుతుందో కొంచెం ఊహించడానికి. చూసారా, ఈ చిన్న అలవాటు మన జీవితంలో ఎంత పెద్ద మార్పు తెస్తుందో. కన్ఫ్యూషన్ అనే చీకటి నుంచి కాన్ఫిడెన్స్ అనే వెలుగులోకి వస్తాం. అప్పుడు మన జీవితానికి మనమే రాజులం. ఇక మనం చివరికొచ్చేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకున్నది ఒక్కటే,
కేవలం 10 సెకండ్ల విరామం మన జీవితాన్ని మార్చేయగలదు. ఈ చిన్న మార్పుతో మనం ఎంత పవర్ఫుల్గా, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగలమో చూద్దాం. దుర్గా సర్ చెప్పిన ఈ అద్భుతమైన మాట చూడండి. దీని అర్థం చాలా సింపుల్. మన చుట్టూ ఏం జరుగుతోందో, మనల్ని ఏది ప్రభావితం చేస్తోందో మనం గమనించినప్పుడే మనం నిజంగా మన సొంత నిర్ణయాలు తీసుకోగలం. అప్పుడే మనకి అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఈ కొత్త అలవాటిని మన జీవితంలో ఒక భాగం చేసుకోవడానికి ప్రతిరోజూ ఉదయం ఈ చిన్న వాక్యాన్ని మనస్సులో అనుకుందాం. ఏమంటారు? నేను కూడా ఈ అలవాటును పాటిస్తాను. మనం కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది.